ఇటీవల కాలంలో చాలామంది మహిళలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు. ఇది ఒక రకమైన వ్యాధి. దీనిలో ఒకరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో గర్భధారణ గురించి స్త్రీల మనస్సులో అనేక ప్రశ్నలు ఉంటాయి. నిరంతరం క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో ప్రజలు అనేక రకాల సమస్యలకు గురవుతున్నారు. ఊబకాయం, మధుమేహం, బిపి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అదే సమయంలో మహిళలు కూడా వారి జీవనశైలి సరిగా లేకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగాలేని కారణంగా తీవ్రమైన వ్యాధులకు గురవుతున్నారు. పీసీఓడీ అనేది మహిళల్లో వచ్చే ఒక వ్యాధి. దీని కారణంగా వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ కారణాల వల్ల వారు గర్భం దాల్చడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పీసీఓడీతో గర్భం దాల్చవచ్చా లేదా అనే ప్రశ్న చాలామంది మహిళల మనస్సులో తలెత్తుతోంది. ఒక స్త్రీ ఈ వ్యాధితో బాధపడుతుంటే ప్రారంభంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఈ వ్యాధి పెరిగే కొద్దీ దాని లక్షణాలు కూడా కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ కింది లక్షణాల ద్వారా మీరు పీసీఓడీని గుర్తించవచ్చు. ముఖం, శరీరంపై దద్దుర్లు, పీరియడ్స్ టైమింగ్ మారడం, ముఖం మీద జుట్టు పెరగడం, కడుపులో నొప్పి, బరువు పెరగడం, తలనొప్పి, నల్లటి మచ్చలు ఉండటం, జుట్టు రాలడం. పీసీఓడీ సమస్య ఉన్నప్పుడు గర్భం దాల్చవచ్చా? పీసీఓడీ ఉంటే గర్భం దాల్చడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. నిజానికి పీసీఓడీ కారణంగా శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుతుంది, ఆండ్రోజెన్ స్థాయి పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో కొంతమంది మహిళలు ఈ వ్యాధితో గర్భం దాల్చడం అసాధ్యమని భావిస్తారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పీసీఓడీ సమస్య ఉన్నప్పుడు గర్భం దాల్చడం కష్టమే అయినప్పటికీ అది అసాధ్యం కాదు. హార్మోన్లను నియంత్రించడం ద్వారా, మందుల సహాయంతో పీసీఓడీ సమస్య ఉన్న మహిళలు సులభంగా గర్భం దాల్చవచ్చు.